ద లార్డ్. నీవు నిశ్చయంగా నిర్దోషివై సంతోషించుతూ. యోబు 11 అధ్యాయం 15 వచనం. బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ మనం మాట్లాడుకున్నట్టయితే, తాను చేయని నేరానికి శిక్షను అనుభవించినటువంటి వ్యక్తి యోసేపు గురించి మనందరికీ తెలుసు. అయితే తాను నిర్దోషి అయినప్పటికీ దోషిగా తాను శిక్ష నొందాడు, అవమానము నొందాడు, చెరసాల్లో ఉంచబడ్డాడు. అయితే తాను నిర్దోషి విషయం దేవుడికి తెలుసు. తాను ఎక్కడైతే అవమానించబడ్డాడో ఆ అవమానం నుంచి దేవుడు తీసుకొచ్చి దేవుడు అతనికి ఒక ఘనతనిచ్చాడు, ఆ దేశమునకు అధిపతిగా నియమించాడు. ఈరోజు ఈ మాట వింటుండగా నీవు కూడా చేయని నేరానికి ప్రజల మధ్యలో దోషిగా దూషించబడుతున్నావా? అయితే నీవు నిర్దోషి అన్న సంగతి దేవుడు చూస్తున్నాడు. ఏ మనుషుల మధ్య నీవు కృంగిపోయావో, కించపరచబడ్డావో అదే మనుషుల ముందు దేవుడిని తలెత్తబోతున్నాడు. నీకు ఒక గొప్ప ఘనతని ఇవ్వబోతున్నాడు. విశ్వాసముతో ముందుకు సాగువంత వరకు.